మన నెక్స్ట్ రెసిపీ ఫిష్ టోఫు సూప్. ఫిష్ టోఫు సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈ రెసిపీకి నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె కూడా చాలా చాలా మంచిది. పూర్వం ఎక్కువగా ఓల్డెన్ డేస్లో నువ్వుల నూనెతోనే చాలా రెసిపీస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటే దాని నుంచి వచ్చే ఆ అరోమా నచ్చక నార్మల్ రిఫైన్డ్ ఆయిల్కి వెళ్ళిపోతున్నారు. బట్ నువ్వుల నూనె చాలా హెల్దీ. కొన్ని రెసిపీస్ని మీ ఇంట్లో మీరు నువ్వుల నూనెతో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ని కాస్త ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం అల్లం ముక్కలు వేసుకొని ఆ పచ్చిదనం పోయేదాకా 2 నిమిషాలు మనం వాటిని సాటే చేసుకుందాం. అలాగే మనం ఇందులో టోఫూని నేను ఏం చేశానంటే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. టోఫూని క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ సూప్ ఏంటంటే మనకి డైల్యూటెడ్గా వచ్చేస్తుంది. ఇందులో థిక్కనింగ్కి మనం మళ్ళీ టామరిండ్ పేస్ట్ కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. అవంత మంచివి కావు. సో దాని బదులు మనం టోఫూని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటే మనకి సూప్ థిక్కనింగ్ వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ సాలెడ్స్ అండ్ సూప్స్ అండి. ఇందులో మనకి వైటమిన్ సి అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే మిరియాలు కానీ కారం కానీ కొంచెం వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. బోన్లెస్ ఫిష్ని తీసుకుంటే మంచిది. సూప్ కదా, మనకి థాన్స్ అవి అడ్డుపడకుండా తినేటప్పుడు ఉంటాయి. సో బోన్లెస్ ఫిష్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తాం. ఇప్పుడు నేను కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను. నీళ్లు పోసుకుందాం. సో ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని చక్కగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఫిష్ ఎక్కువ టైం కుక్ అవ్వదు, కాకపోతే సూప్ కదా కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది. అండ్ దాన్ని మనం వేసుకున్న వెజిటబుల్స్ వాటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఆ వాటర్లోకి వస్తే మనం సూప్ విధంగా తీసుకుంటాం కాబట్టి ఇట్స్ హెల్దీ. సో కొంచెం వెయిట్ చేయండి. బాగా కుక్ అయింది, చాలా చక్కగా బాయిల్ అయింది కూడాని. అండ్ మనం టోఫూని తురిమి వేసుకోవడం వల్ల చూడండి థిక్నెస్ కూడా కనిపిస్తుంది. చక్కగా తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఫిష్ టోఫు సూప్ రెడీ అయిపోయింది. ఫిష్ టోఫు సూప్ కి కావలసిన పదార్థాలు: టోఫు పన్నీర్ తురుము 1 కప్పు, చేప ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఫిష్ టోఫు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నువ్వుల నూనె వేసి కాస్త వేడెక్కాక అల్లం ముక్కలు, టోఫు తురుము, ఉల్లికాడలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకొని చేప ముక్కలు, సోయా సాస్ సరిపడే నీళ్లు వేసి కాస్త మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫిష్ టోఫు సూప్ రెడీ.